విషయాన్ని, దేవుని మాటలను మనం జాగ్రత్తగా ఉండొచ్చు. ఎందుకంటే నేను పాడే ప్రతి పాటలోని దేవుని సందేశం, దేవుని మాటలే అవి ఎక్కడెక్కడ రాయబడ్డాయో వీలైనప్పుడు నేను చెప్తాను. దేవుని సహాయం లేనిదే ఏది జరగదు. మన ఆశ్రయదుర్గము యేసయ్య. మనుషుల్ని నమ్మాలి, కానీ ఎంతవరకు నమ్మాలో ఉంటుంది. అందుకే మనం మనుషుల మీద అనుకోవడం కంటే దేవుని ఆశ్రయించడం లేదు. మనుషులు సహాయం చేయాలన్నా దేవుని సహాయం కావాల్సిందే. దేవుని సహాయం లేనిదే రక్షణ లభించదు. ఇక్కడ మనం బైబిల్లో నుంచి, దానియేలు గ్రంథంలో నుంచి ఒక సన్నివేశాన్ని మనం ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుని ఆలోచన, దేవుని కార్యాలు చాలా భిన్నంగా ఉంటాయి. అవి చూడటానికి మనసుకి ఆలోచన, ఎందుకంటే ఇలా కూడా జరుగుతుందని మనం మనసును బట్టి మనుషులుగా మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఇక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని మనుషులకి అసాధ్యం, కానీ దేవునికి సాధ్యమే. మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మన విశ్వాసం జనరల్గా ఎలా ఉంటుందంటే, ఆ పరిస్థితులు, ఆ ఉద్యోగం, లేదంటే మనకు కావాల్సినటువంటి వాళ్ళు, మన ఆప్తుల మీద సహజంగా మన దృష్టి ఉంటుంది. నిజమే, అవసరమైనప్పుడు సహాయం చేస్తారు. కానీ ఆ సహాయం మనకు ఉపయోగపడాలన్నా, మనం చేసే ప్రతి పని మనకి, దేవునికి మహిమ కలగాలన్నా దేవుని సహాయం ఉండాలి. దేవుని సహాయం లేకపోతే ఏమవుతుందంటే మరొక క్షణాన్ని కూడా మనం చూడలేం. అనుకుంటాం అంతే, రేపు నాది అని. అందుకే బైబిల్లో ఒక చిన్న ఉదాహరణ ఉంది. ఏంటంటే, ఒక ఆయనంట విస్తారమైనటువంటి వ్యవసాయం చేశాడు, విరివిగా పండింది. ఆ పండినటువంటి పంట అంతా తీసుకొని చక్కగా గోడవల్లో పెట్టేశాడు. ఇంకా ఆయన అనుకుంటూ ఉన్నాడు, నా ప్రాణమా తిరుగు సుఖించు. ఎస్, దేవుడు మనకి ఇచ్చింది వాటికి. కానీ ఆ పండినటువంటి పంట మనం అనుభవించాలన్నా, మనం తినాలన్నా దేవుని కృప ఉండాలి. దేవుని కృప లేనిదే సాధ్యం కాదు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు అక్కడ, తొలగించాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని తీసుకుంటూ ఉన్నాను, నువ్వేం చేయగలవు. ఆశ్చర్యం వేస్తుంది. మరొక క్షణం మనది కాదు, కానీ మనం ఇంకా మన మీద మనకే నమ్మకం ఎక్కువ. అయితే ఇక్కడ దానియేలు గ్రంథంలో ఒక చిన్న సన్నివేశాన్ని చెప్తున్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం ధ్యానించినట్లయితే, ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన. ఎందుకంటే బైబిల్ దేవుని మాటలతో పాటు, దేవుని కార్యాలతో పాటు చరిత్ర కూడా ఉంది. చరిత్రను కూడా మనం గమనించాలి. కానీ అది మనకి సాధ్యమా అంటే కొంతవరకు సాధ్యం. ఎందుకంటే జరిగినటువంటి విషయం ఎక్కడో వేరే దేశాల్లో జరిగింది కాబట్టి మనకు తెలిసినటువంటి సమాచారాన్ని మాత్రం మనం తీసుకోగలుగుతాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, శద్రకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదని, నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదని నాకు వినబడినది. అది నిజమా? ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు దేవుని ఎంతో భయభక్తులు కలిగినట్టుగా, మరి దానియేలు చేత వాళ్ళు ఎంతో దేవుని గురించిన అవగాహన కలిగి ఎలా వ్యవహరించాలి ఏంటి అనే విషయాలు కలిగి ఉంటారు. కానీ ఇక్కడ ఆ నేర్పించినటువంటి దానియేలు లేడు. మిగిలిన 3 ఉన్నారు. మిగిలిన 3కి ఒక సమస్య ఎదురైంది. అది ఎట్లాంటి సమస్య? ప్రాణాల మీదకి వచ్చినటువంటి సమస్య.
అందుకే ఈ విషయాన్ని రాజుకు డైరెక్ట్గా ఏం తెలియదా, వీళ్ళ మీద వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళు, దేవుడు అంటే భయం లేనటువంటి వాళ్ళు ఏం చేశారు? రాజా, నువ్వు ఏర్పాటు చేసిన ప్రతిభకి వీళ్ళు మొక్కటం లేదు, రాజాజ్ఞను ధిక్కరిస్తున్నారు, కాబట్టి నువ్వు వాళ్ళని శిక్షించాలని చెప్పి ఆ నెబుకద్నెజర్ అనే రాజు దగ్గరికి వారిని తీసుకుని వెళ్ళాడు. అప్పుడు రాజు నెబుకద్నెజర్ ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు, నేను ప్రతిష్ఠించినటువంటి ప్రతిమకు మీరు నమస్కరించడం లేదని తెలిసింది నిజమా అని అడిగారు. ఆ అడగడంతో పాటు ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాడు. అది నిజమో కాదో నాకైతే తెలియకపోవచ్చు, ఎందుకంటే అది నా ఎదురుగా జరగలేదు కదా. నేను ఇప్పుడు మళ్ళీ ఏర్పాటు చేస్తాను, ఈ టైంలో మీరు తప్పకుండా చేయాలి. అందుకే తర్వాత వాక్యాన్ని ధ్యానించినప్పుడు బాకాను, పిల్లంగురుని, పెద్ద వీణెను, సుంపోనియను, విపంచికను, సకల విధములను వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలబడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండని ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుతున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? రేపు రాబోతున్న పరిస్థితిని బట్టి దేవుని హెచ్చరికని జాగ్రత్తగా గమనించండి. గత కొంతకాలం నుంచి జరుగుతున్న పరిణామాలు, ఈ సంవత్సరం మొట్టమొదటి రోజు నుంచి జరుగుతున్న పరిణామాలు గమనించినప్పుడు దేవుని రాకడ అత్యంత సమీపంలో ఉన్నది. అది క్షణమైన అవ్వచ్చు అనేది మనం గుర్తించాలి. సహజంగా ఏమనిపిస్తుందంటే, ప్రతి వ్యక్తికి వారి జీవితంలో వారికున్న వయసును బట్టి ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఇప్పుడు జరుగుద్దా అనే భావన ఉంటుంది మనసుకి. ప్రతి మనిషికి ఉంటుంది, మీకే కాదు నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ అనిపించినప్పటికీ మనం సిద్ధంగా ఉండాలి. దేవుని రాకడలో ఏం జరుగుతుందో బైబిల్లో రాయబడి ఉంది, ప్రకటిస్తూ ఉన్నాం. కానీ దేవుని తెలుసుకున్నాం అనే వ్యక్తులే సిద్ధంగా ఉన్నారు. ఆశ్చర్యం వేసుకుంటుంది. ప్రకటించడం తేలిక, ఆచరణ కష్టం. ఇక్కడ ఆచరణకు సంబంధించిన విషయాన్ని ఇక్కడ వీళ్ళు ఎదుర్కొంటున్నారు. మన జీవితాల్లో కూడా ఆ సందర్భం వచ్చినప్పుడు మనం ఎలా వ్యవహరించాలి, మనం అది గమనించాలి. ఎందుకంటే రోడ్డు మీద ఏది జరిగినా మనకి కాదుగా అనిపిస్తుంది. మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ బాధ తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యమైనది ఏంటి? దేవుని యొక్క నీవు దేవుని యొక్క విశ్వాసం ఉంచావో లేదో పరీక్ష ఎదురైనప్పుడు అప్పుడు మన విశ్వాసం బయటపడుతుంది. అందుకే మనందరికీ సాక్ష్యంగా ఆనాడు జరిగినటువంటి విషయం ఇది చరిత్రలో భాగమే. అక్షరంగా చూడాలి. ఎందుకంటే అక్షరం చంపులు కానీ ఆత్మ జీవింప చేయదు. మనం ఆత్మను పట్టుకుందామా, అక్షరాన్ని పట్టుకుందామా అనేది మన చేతుల్లోనే ఉంది. ఈ అక్షరాన్ని పట్టుకొని అనేక మంది అనేక రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దేవునితో ఉన్నప్పుడు దేవుని ఉద్దేశం మనకు అర్థమవుతుంది. అక్షరాన్ని పట్టుకుంటే ఏమవుతుందంటే మనల్ని తప్పుదో పట్టించేటటువంటి అవకాశం సాధారణకు మనం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతాం. అపవాదం ఎప్పుడు పడేద్దామని మనం చూస్తూ ఉంటుంది. కాబట్టి అక్షరం కాదు, అక్షరం వెనుక దేవుని యొక్క ఆలోచనని, దేవుని ఉద్దేశాన్ని మనం కనిపెట్టినప్పుడు మనం కూడా సిద్ధంగా ఉంటాం. అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ శద్రకు, మేషకు, అబేద్నెగో అనే వాళ్ళకి ఎదురైంది. ఈయన నెబుకద్నెజర్ అని రాజు చెప్తూ ఉన్నాడు, సరే నేను విన్నది రైతు దానిలో నాకు తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను సిద్ధపరుస్తున్నాను, నేను ఏర్పాటు చేసిన ప్రతిమకు మీరు మొక్కాల్సిందే. మొక్కలేదనుకో వెంటనే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తాను.
నా నుంచి రక్షించగలిగినటువంటి వారు ఎవరున్నారు, ఏ దేవుడు ఉన్నాడు అని కూడా అంటూ ఉన్నారు. దేవునికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడచ్చా? రాజే మాట్లాడుతూ ఉన్నాడు. రాజు యొక్క ఉద్దేశం ఏంటి? నేను చెప్పింది చేయాలంటే. ప్రస్తుతం మన దేశంలో కూడా ఇదే పరిస్థితి దరిదాపుగా. ఇటువంటి సిచ్యువేషన్ మన దగ్గర రాదనుకోవచ్చు, ఏ సమయంలో రావచ్చు. వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అనేది ముఖ్యం. నేర్చుకుంటే సరిపోదు. చాలా మంది మనం ఇక్కడ నేర్చుకుంటాం, కానీ ఆచరణలో ఆ సమస్య ఎదురైనప్పుడు మనం దానికి ఆ సమస్యకు లోబడిపోతాం. సమస్య చాలా చిన్నది దేవుని దృష్టిలో. ఎందుకంటే మనం ఒక్కడమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్యలను తీరుస్తున్నాడు. నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు, నమ్మని వాళ్ళు నమ్మడం లేదు. కానీ ప్రతి ఒక్కరికి సమస్యను తీరుస్తున్నప్పటికీ మన విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఏ రోజుకి ఆ రోజు మారిపోతూ ఉంటుంది. మనం సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే ఏమవుతుందంటే, ఈ సమస్యలు, పరిస్థితులు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు ఎవరితో ఉన్నారు? ఎవరి ద్వారా నేర్చుకున్నారు? దానియేలు యొక్క ఇల్లు వాళ్ళు ఉన్నారు. దానియేలు గురించి చదివితే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంతటి జ్ఞానం, అంతటి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందని తీసుకుంది. అయితే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ విషయంలో, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగా దేవుడు ఎక్కడున్నాడు అని అంటూ ఉన్నాడు. ప్రజలకు నమస్కరిస్తే నేను ఓకే, లేకపోతే సందేస్తానంటే అంతవరకు బాగానే ఉంటుంది. ఎందుకంటే అది రాజుగారికి సంబంధించిన విషయం, రాజ్యాన్ని పాటించాలి. కానీ ఇక్కడ ఎవరు పేరిస్తాడు? దేవుడు పేరిస్తాడు. ఇప్పుడు మరి ఆన్సర్ ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. మనుషులు చేస్తే ఉపయోగం ఉంటుందా? ఏముండదు. అందుకే తర్వాత వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, శద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఏలాగో చెప్పింది. నెబూకద్నెజరు, ఇదేంటి రాజుగారు అనే ఒక భావన కూడా మారిపోయింది. నెబూకద్నెజరు అని పిలుస్తున్నారేంటి? వారిలో దేవుని పట్ల వ్యవహరించిన విధానానికి వాళ్ళలో ఏం కలిగింది? రోషం కలిగింది. దేవునికి ఆనుకున్నారు. అందుకే వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరైనా రాజు గౌరవించాల్సిందే కదా. కానీ ఇక్కడ ఆ గౌరవం కూడా లేదు. ఇంకా ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఎవరైనా ఒకటే, ఎందుకంటే దేవుడే కదా మనకి ప్రధానం. అందుకే నెబూకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం వేయవలెనన్న చింత మాకు లేదు. అసలు ఈ ప్రశ్నే అనవసరం. ప్రశ్న ఆన్సర్ చేయడం కూడా మాకు ఇష్టం లేదు. ఎంతటి విశ్వాసం ఉంటే వాళ్ళు ఆ విధంగా మాట్లాడదు. మనలో ఆ విశ్వాసం ఉందా? మనలో ఉందా? ఇక్కడ విగ్రహారాధన గురించి మనం చాలాసార్లు చెప్పుకొని ఉండొచ్చు. కానీ ఇటువంటి సమస్య ఎదురైనప్పుడు చాలా కష్టం. నా జీవితంలో జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య ప్రజలతో మాట్లాడినప్పుడు కొన్ని అటువంటి సిచ్యువేషన్ చెప్పారు. దేవుని తెలుసుకున్న కొత్తలో నాకు తెలిసింది వస్తే బొమ్మలో లేడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు ఆయన చూడాలని. అయితే లోకం నేను వ్యవహరించిందంతా ఏంటంటే, మరి విగ్రహారాధన సంబంధించినటువంటి వాటిలోంచి బయటకు వచ్చాను కాబట్టి నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవునికి మట్టుకుంటాను కాక దేవుని సహాయం చేస్తే మనం ఏం చేయగలం. దేవుని తెలుసుకున్న కొత్తలో అంటే ఒక సంవత్సరం ఆ టైంలో మా మదర్ వాళ్ళు అందరూ తిరుపతి వెళ్తున్నారు.
అదేంటి అంటే మా తమ్ముడు వాళ్ళ బాబుది వాళ్ళు ఏర్పాటు చేసుకున్న లంచ్. మేము రామని చెప్పాం. జనంలో ఉండేటటువంటి వీక్నెస్ ఎక్కడ ఉంటుంది? ఆదామంలో ఏం జరుగుతుంది? ఆదాం గారు మాట లేదు కాబట్టి అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఏ గుర్తు వస్తే చూడకపోతే ఏమైంది? కార్యక్రమంలో పాల్గొనించాలి. ఎట్లయితే ఒప్పించారు, తీసుకొని వెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ తాగుతారా? మన పని ఏంటి? వాళ్ళ కార్యక్రమం దగ్గర హాజరవడం అంతవరకే, ఒప్పించింది కూడా అంతవరకే. ఇక్కడ దాకా వచ్చి గుడిలోకి వెళ్ళకపోతే బాగుంటుందా? దాని బాగుంటుందా చెప్పండి? నిజం కదా, ఆయన మాట ఏమో కరెక్టే కదా, తప్పే ఉంటుంది. దాని బాగుంటుందా? ఈ విషయంలో అమ్మగారికి ఆడమ్మగారికి గొడవ స్టార్ట్ అయింది. అది ఎట్లాంటి గొడవ అంటే విడిపోయి ఎవరికాళ్ళు వచ్చేంతగా. ఆశ్చర్యం, మనం నిలబడాల్సిన టైంలో నిలబడకపోతే దేవునికి మహిమ ఎప్పుడు కలుగుతుంది? అసలు దేవుడు ఉన్నాడని ఎప్పుడు ప్రశ్నిస్తారు? దేవుని కృపను బట్టి, కరుణను బట్టి ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు కూడా రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగుతారు. అట్లాగే ప్రతి ఒక్కరిలోనూ ఈ సందర్భం ఎదురవుతుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు నిలబడిన వాడే దేవుని యందు విశ్వాసం ఉన్నవాడు. సందర్భం లేదు, ప్రతిదానికి మాట వరకు అనుకున్నది ఏం కనపడదు. నీకు విశ్వాసం ఉందని నీకు కనపడుతుందా? అందుకే విశ్వాసం లేని క్రియలు మృతము. ఒక ఆయన అన్నాడంట, నాలో విశ్వాసం ఉంది, క్రియలు మాత్రం లేవు. విశ్వాసం ఉంది చెప్తూ ఉన్నాడు. ఇంకొక ఆయన అంటున్నాడు, నాకు విశ్వాసం గురించి అంత అవగాహన లేదు ఆయన, కానీ నా క్రియలు ఉన్నాయి. ఏది విన్నాడు దేవుడు? క్రియలతో కూడినటువంటి దాన్ని విన్నాడు. అందుకే మనకి సాక్ష్యంగా విశ్వాసాలకు తండ్రి అయిన అబ్రహాం గారిని దేవుడు సాక్ష్యంగా పెట్టాడు. మొట్టమొదట, నాయన నీలో విశ్వాసం ఉందని నాకు తెలుసు, నా ఒక్కడే తెలిస్తే సరిపోదు, జనాలకు కూడా తెలియాలి అని చెప్పి నీ ఒక్కగానొక్క కుమారుడిని నాకు బలిగా ఇవ్వమన్నాడు. అప్పటికే అబ్రహాం గారికి ఏమో 100 ఏళ్ళు పైన లేక పుట్టాడు. ఆ టైంలో ఆ ఒక్కగానొక్క కుమారుడిని ఏమంటే మామూలుగా మనుషులకి సాధ్యమేనా? దేవుని యందు విశ్వాసం వచ్చినప్పుడు మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఇచ్చినవాడు దేవుడు, దేవుడు చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఎదురైంది. ఎవరికి? అభిజ్ఞానం అనే వాళ్ళకి. అందుకే వీళ్ళు అంటున్నారు, నెబుకద్నెజరు ఇందుల గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వలేదన్న చింత మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిగా గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించటకు సమర్థుడు. ఆయన సమర్థుడని ఎవరు విశ్వసిస్తున్నారు ఇక్కడ? అటువంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మనల్ని రక్షిస్తాడు, ఆయన సమర్థుడని విశ్వసిస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారా? ఉంటే తెలియజేస్తాడు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే జలములలో పడిన అగ్నిలో మనం నడిచిన అది ఏం చేయలేమంటున్నాడు. ఆ జలములు అగ్ని ఏంటి? శ్రమలు, శోధనలు. ఆ శోధన వచ్చిన, శ్రమ వచ్చిన, మనం దేవుని యందు విశ్వాసం వచ్చి నడిచినప్పుడు దేవునికి ఆయన సమర్థుడు కాబట్టి మనల్ని రక్షిస్తాడు. అందుకే ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని ఒక్కసారి చూద్దాము. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము.
ఇటువంటి మాటలు పలికితే ఏమవుతుంది? విపరీతమైన కోపం వస్తుంది. అందుకే అపవాది ఎప్పుడు కూడా ట్రై చేస్తూ ఉంటాడు. డైరెక్ట్గా వస్తే ఎట్లాగే ఉంటుందని మనల్ని పక్క నుంచి ట్రై చేస్తూ ఉంటాడు. మనతో ఏం చేస్తాడు? మనకు సహకారులుగా మన ఉపయోగం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉపయోగిస్తూ ఉంటాడు. ఇప్పుడు మేషక్ శత్రువు అభ్యర్థులు అనే వాళ్ళు అక్కడ ఉన్నారో లేదో రాజు తెలుసా? నెబుకద్నెజరుకి ఏమో తెలుసా? తెలియదు కదా. ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే వీళ్ళు నిలబడ్డారు. దేవుని యందు విశ్వాసంతో ఉండి నిలబడ్డారు. అలాగే మన ఎడల మనం ఇటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొనేటప్పుడు డైరెక్ట్ ఎవరు రాదు, మనమే గుర్తించాలి. అది చేయొచ్చా చేయకూడదా ఆ అవగాహన దేవుడు మనకి ఇస్తాడు. అందుకే మెలకువ కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ మెలకువ ఎలా ఉంటుంది? ఎలా సాధ్యమవుతుంది? చేసే పని ఏంటో దాని గురించి అవగాహన ఉన్నప్పుడు, దేవుని ముందు మనం పెట్టినప్పుడు, విశ్వాసంతో అడిగినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. విశ్వాసం లేదనుకోండి, అడగకుండానే పని జరిగిపోవాలనుకుంటాం, అవివేకం. అందుకే దేవుడు వివేకాన్ని, జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. అడగమంటున్నాడు. ఎవరికైనా పొదువులో ఉంటే జ్ఞానం నన్ను అడగండి అంటున్నాడు. అందుకే జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ, నిత్యుడకు తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, ఇంకేమనుంటుంది? జీవాధిపతి, సమాధానాధిపతి. ఆయన గురించి వర్ణిస్తుంది. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఎవరు పడతారో అనే విషయాన్ని క్లియర్గా ఇక్కడ ఉంది. జ్ఞానము వివేకాన్ని కూడా దేవుడే ఇస్తున్నాడు. దానికి సమస్య ఎదురైనప్పుడు దానికి కొత్తగా అప్పుడేమో ట్రైనింగ్ ఏమి ఉండదు. వీళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఉందా? ఆ రోజు ట్రైనింగ్ ఎవరు ఇచ్చారా? ఎవరు ఇవ్వాలి? సమస్య ఎదురైనప్పుడు మనం నిలబడాలి. ఆ విశ్వాసం అక్కడ కనపడుతుంది. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. మనకెలాగో మన డబ్బులతో పెడితే మహిమ కలిగేటట్టు వ్యవహరించవచ్చు. దేవునికి మహిమ ఎప్పుడు కలుగుతుంది? ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయనకు లోబడినప్పుడు, శోధనలో, శ్రమలో మన విశ్వాసాన్ని బయలుపరిచినప్పుడే సాధ్యమవుతుంది. అందుకే ఆ కార్యాన్ని, వాళ్ళు నిలబడినటువంటి స్థితిని దేవుడు చూసి దేవుడి యొక్క సహాయం వీళ్ళకి అందింది. ఇక్కడ మనం చూద్దాం తర్వాత. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం ఉన్నది అన్నారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోయైన వారి విషయంలో ఆయన ముఖము వికారమైన కనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిగా చేయమని ఆజ్ఞ ఇచ్చారు. ఆజ్ఞ ఇచ్చి మామూలుగా ఉండేదానికంటే కూడా 7 రెట్లు పెరిగింది. ఈ 7 అనే సంఖ్య గురించి మీకు ఏమైనా తెలిస్తే మంచిది. ఒకవేళ తెలియకపోతే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడుకుంటాం. 7 అంతం చేశాడంట. చేసి ఏం చేశారు? ఆ వేడిని గల మండుతున్న ఆ గుండంలో వేయమని అక్కడ ఉన్న వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? నెబుకద్నెజరు అనే రాజు. ఆ రాజు వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి ఆ గుండంలో పడేయండి, నాకు చాలా కోపంగా ఉంది, వాళ్ళని చూడటానికి కూడా ఇష్టం లేదని ఇమీడియట్గా తీసుకెళ్ళి ఆ గుండంలో పడేయమని చెప్పారు. పాపం వాళ్ళని తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ముగ్గురు మోసుకొని వెళ్ళి ఆ గుండంలో పడేద్దాం, గుండం దగ్గరికి వెళ్ళి దూరంగా ఉండి విసిరేశారు. ఆశ్చర్యం ఏంటంటే బయట వాళ్ళకి ఏం కనపడుతుంది? విసిరేసినటువంటి వాళ్ళేమో మాడి మెసేజ్ వెళ్ళారు, లోపల ఏం జరుగుతుందో తెలియదు. కానీ రాజు గారికి ఆ గుండం ఎంత చూస్తుంటే ముగ్గురు వేస్తే 4 కనపడుతున్నారేంటి? ఇదేంటి? వేసింది ముగ్గురే కదా, నాకు 4 కనపడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పుడు మనం చూద్దాం. 24వ వచనం. రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితివి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను.
వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగవ వారి రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగుగాక. అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ కార్యాలు ఇంకా యేసు ప్రభు గారు రాకముందే జరిగింది. యేసు ప్రభు గారు మన భూమి మీదకి వచ్చిన తర్వాత సమస్తాన్ని జయించి మనకి ఇచ్చాడు. జయించకముందే అంతటి విశ్వాసం ఉంటే, జయించిన తర్వాత అసలు మనకే ఇబ్బంది లేదు, అసలు ఏ శ్రమపడాల్సిన అవసరమే లేదు. అన్నీ ఆయన మొత్తాన్ని జయించి మన గుప్పెట్లో పెట్టాడు. మనం దాన్ని స్వతంత్రించుకోవడంలోనే ఉంది. ఈ స్వతంత్రించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. దానికి కూడా మనకి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన మనసు ఈ ఆలోచనలన్నీ కూడా దేవుని యందు విశ్వాసం కంటే పరిస్థితుల మీద ఎక్కువగా ఉంటుంది. మనం దేవుని యందు విశ్వాసం ఉంచితే సమస్తాన్ని జయించినటువంటి వాడు మనకు తోడుగా ఉన్నాడని విశ్వసిస్తే ఆల్రెడీ జయించినటువంటి ఆ విజయాన్ని మనం స్వతంత్రించుకోవడమే. మనకేమి ఇక్కడ కష్టమే లేదు. ఎటువంటి ఆస్కారం లేని సందర్భంలో వాళ్ళు నిలబడ్డారు. అందుకే వారు మాట్లాడతారు, దేవుడు రక్షించినా రక్షించకపోయినా నాకు బాధలేదు, మాకు బాధలేదు. అటువంటి తీవ్రత రాజును సహితం కలవరపరిచి నేను ముగ్గురు పడేస్తే నలుగురు ఉన్నారేంటి అని ఆశ్చర్యపడుతూ చూస్తున్నాడు. వీళ్ళు ఎవరికి కనపడలేక రాజుకే కనపడుతున్నాడు. అందుకే మంత్రులు అడుగుతున్నాడు, నేను వేసేది ముగ్గురునే కదా, నాకేంటి నలుగురు కనపడుతున్నారు? దేవుని సహాయం అనుకుంటే ఆశ్చర్య రీతిలో జరుగుతాయి. మనం ఆయన విశ్వాసం ఉంచితే ఆశ్చర్యకరమైన రీతిలో కార్యాలు జరుగుతాయి. ఆనాడు నేను ఆ పరిస్థితిలో ఇందాక చెప్పినటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్నప్పుడు తర్వాత నేను నా కుటుంబాన్ని తెలుసుకున్నాను. నాతో పాటు ఎవరైతే ఆ కార్యక్రమానికి వచ్చారో వారిని కూడా తెలుసుకున్నాను. ఇది నా యొక్క ఇదేమైనా ఉందా? నాదేం లేదు, దేవుడే సహాయం చేశాడు. మనం దేవుని మీద ఆధారపడాలి. అందుకే యోహాను పత్రికలో ఈ విధంగా రాయబడింది. ఇక్కడ మీకు విషయం అర్థమైంది కదా. ఆ ముగ్గురిని దేవుడే రక్షించాడు. దేవుడు రక్షించి ఆ ముగ్గురిని కూడా బయటికి తీసుకురావడం జరిగింది. సాక్ష్యంగా చూపించారు. ఆ తర్వాత నిరూపించారు అనే మాటలు తర్వాత వింటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. విశ్వాసం లేనిదే ఏ క్రియ జరగదు. అందుకే యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మనం జయించాలంటే ఏం చేయాలి? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే ఈ లోకాన్ని జయించవచ్చు. అందుకే విశ్వాస విషయంలో మనం తప్పిపోకున్నట్లుగా మన మనస్సును కాపుదల పెట్టాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ సన్నిధిని వేడుకోవాలి. ఆయన రక్షణ కావాలి. మన మనసులో అనేక రకాలైన ఆలోచనలు కొట్టచ్చు, భయం కలగచ్చు. ఎటువంటి పరిస్థితి అయినా దేవుణ్ణి మనం ఆనుకున్నట్లయితే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మన ద్వారా జరుగుతాయి. అందుకు దేవుడు మనకు సహాయం చేయగలగాక. లోకాన్ని జయించినటువంటిది ఏంటిది? విశ్వాసం. మన విశ్వాసం ఈ లోకాన్ని కూడా జయిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ దేవుడే జయించాడు. జయించేసి మన ముందు పెట్టాడు. మనం స్వతంత్రించుకోవడంలోనే ఉన్నది. ఎటువంటి ఆస్కారం లేనప్పుడే ఈ ముగ్గురు అక్కడ నిలబడి చూపించారు. ఇప్పుడు మనకు ఎంతో ఆస్కారం ఉంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు సజీవుడని తెలుసు, మృతిని గెలిచాడని తెలుసు, అన్నీ తెలుసు. కానీ విశ్వాసమే బలహీనంగా ఉంది. మన బలహీనతలో ఆయన మనకు బలాన్ని అనుగ్రహిస్తాడు. అందుకు దేవుడు మనకు సహాయం చేయమన్నాక దేవుని కృపా అనేది మనతో ఉండి మనల్ని బలపరచుగాక.
చిన్న ప్రార్థన చేస్తాం.